ఫలించడం అంటే ఏంటో ఈ ద్రాక్షవల్లి ఈ తీగల్లో నుండి చాలా విషయాలు వరుస క్రమంలో నేర్చుకోవడం. ఈ వారం నుండి ఈ 15వ అధ్యాయంలో నుండి కొన్ని కీలకమైనటువంటి సంగతులు, అనగా ప్రభువు ఈ భాగం గుండా మన ముందుకు తేవాలనుకుంటున్నటువంటి కీలక సత్యాలు, కీ ట్రూత్స్ ఏమిటి అనేది ఒక్కొక్క ట్రూత్ నేర్చుకుంటాం. ఈ రోజున ఒక ట్రూత్, ఒక సత్యం, ఒక ముఖ్య సత్యం ఏంటి ఈ భాగంలో నుండి? ప్రభువైన యేసయ్య, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి ఏమో వ్యవసాయకుడు, మీరేమో తీగలు అని చెప్పడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మొదటిది కీలక సత్యం, ప్రియులరా ఫలించాలి మనము. ఇక కాలం గడుస్తున్న కొలది మనము ఫలించకపోతే ఆయన దేవుడు ప్రభువైన యేసయ్య మన జీవితంలోనికి కలుగజేసుకొని మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. అది ప్రాముఖ్యమైనటువంటి కీలక సత్యం, మొదటి సత్యం అని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ విషయాన్ని చాలా బాగా ఇంగ్లీష్లో అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ యువర్ లైఫ్ కన్సిస్టెంట్లీ బేస్డ్ ఆన్ ఫ్రూట్, గాడ్ విల్ ఇంటర్వెన్ టు డిసిప్లిన్ యూ. మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన దేవుడు కలగజేసుకుంటాడు, ఇంటర్వెన్ అవుతాడు, చొరవ తీసుకుంటాడు, మన జీవితంలోకి వస్తాడు. మన జీవితం ఆత్మీయంగా ఫలించకపోతే, కాలం గడుస్తున్న కొలది అలాగే ఫలించకుండా ఉంటే ఆయన ఊరుకోడు, కలగజేసుకుంటాడు, క్రమశిక్షణలో పెడతాడు అనే సత్యాన్ని మనం ఈ లేఖన భాగంలో నుండి జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి అని నేను మిమ్మల్ని సేవకులుగా కోరుతూ ఉన్నాను. ఈ 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ వచనం ఎలాగుంది? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ డస్ నాట్ బేర్ ఫ్రూట్ హి టేక్స్ అవే అనేటువంటి మాట రాయబడింది. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఏంటి వాక్యార్థం? మొదట అపార్థం ఒకటి ఉంది ప్రజల్లో, క్రైస్తవ ప్రజల్లో. ఆ తర్వాత అర్థం, నిజమైన అర్థం మనం తెలుసుకుంటాం. ఏంటి అపార్థం అని అంటే, నేను ఆత్మీయంగా ఫలించకపోతే, క్రైస్తవుడు ఆత్మీయంగా ఫలించకపోతే దేవుడు అతగాడిని తీసి పారేస్తాడు అని అంటే, ఇక పూర్తిగా ఆయనకి అనుగ్రహించినటువంటి రక్షణ తీసేస్తాడు అని అనుకుంటున్నారు. కాదు, దేవుడు రక్షణ తీసివేయడు. చాలా మంచి విషయం ఏంటి అని అంటే, పిల్లరా, రక్షణ అనేది ఆయన కృపతో ఇచ్చాడు. అది ఎటర్నల్, నిత్యమైనటువంటిది. అది రక్షణ, నిత్య రక్షణ, అది ఎటర్నల్ సాల్వేషన్. అది దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. కృప చేత విశ్వాసం ద్వారా దేవుడు మనం రక్షించుకున్నారు, మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది దేవుని వరమే అని మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాల్లో చదువుతాం. కాబట్టి రక్షణ తీసివేయడు ఆయన. మరి ఏంటి తీసివేయడం అంటే, తీసి పారవేయడము అని అంటే ప్రియులరా, అది అర్థం చేసుకోవడానికి ముందుగా కొన్ని మంచి మాటలు చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగ అనే మాటలో ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ అనేటువంటి మాట. ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ, నాలో ఫలింపని ప్రతి తీగే, నాలో ఫలింపని అనే మాట గమనార్హంగా ఉంది. అక్కడే మనకు ఒక పట్టు వస్తుంది, అక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం వస్తుంది. అపార్థం చేసుకొని దేవుడు మన నరకంలో వేసేస్తాడేమో, రక్షణ అనేది తీసేస్తాడేమో అనుకోవడానికి వీల్లేదు. అది మంచి విషయం. ఆత్మీయంగా నీవు నేను ఫలించలేదని అంటే కొంతకాలం చూస్తాడు, కరెక్ట్ చేసుకొని మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. చూడండి, మీ అనేటువంటి మాటలో చాలా చోట్ల నూతన నిబంధనలో పర్యాయపదంగా ఉంది. అది దేవుని వాక్యాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. త్వరగా మీరు తీయగలిగితే మన సమయం మనకి సరిపోతుంది. త్వరగా ఒకరు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఇంకో 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. అది చదివిన తర్వాత మరో 2 వచనాలు చూపిస్తాను. మొదటి కొరింథీ 1:30. అయితే ఆయన మూలముగా క్రీస్తు యేసునందున్నారు. ఇన్ క్రైస్ట్ జీసస్. ఆయన మూలముగా మీరు, దేవుడి మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఇన్ క్రైస్ట్, క్రీస్తు యేసునందున్నవారు మరి ఎలాగా నరకము నందుంటారు. నువ్వు రక్షించబడితే
నేను రక్షించబడితే, మనం మారు మనస్సు పొందితే, మారు మనస్సు పొందినటువంటి క్రైస్తవుడు క్రీస్తు నందు ఉన్నాడు కనుక ఇక రక్షణ పోదు. ఎటర్నల్ సాల్వేషన్, డాక్టర్ ఆఫ్ ఎటర్నల్ సాల్వేషన్ మనకు తెలియాలి. క్రైస్తవ సిద్ధాంతాల్లో ఇదిగో నిత్య రక్షణ అను సిద్ధాంతాన్ని మనం ఎరిగితే, రక్షించబడితే ఎన్నటెన్నటికీ కూడా నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను, పరలోకాన్నే చేరుతాను, కానీ నరకానికి పోను, దేవుడు నరికివేయుడు, దేవుడు నాశనంలోకి తీసుకువెళ్ళడు. అది రక్షణలో ఉండేటువంటి గొప్ప విషయం. రెండవ వర్షం అంటే రెండవదిగా మీరు చదవవలసింది 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, చూసారా, ఇన్ క్రైస్ట్, వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. ఇన్ క్రైస్ట్ అక్కడ ఒకటి ఉంది. ఇలా న్యూ టెస్టమెంట్ రిపీట్ చేస్తుంది ఈ యొక్క వచనాన్ని, ఈ విషయాన్ని. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ గమనించండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకరు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఒకరు చదువుతారా? త్వరగా చదవట్లేదు. ఎఫెసీ 2:10, ఫిలిప్పీ 3:9. ఎఫెసీ 2:10, ఫిలిప్పీ 3:9. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, ఇన్ క్రైస్ట్ సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయడానికి క్రీస్తు యేసు నందు మనల్ని ఉంచాడు అనమాట. క్రీస్తు యేసు నందు అనేటువంటి మాట మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఫిలిప్పీ 3:9, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడమై ఆయన యందు, ఆయన ఏంటంటే ఇక్కడ ఎవరు? క్రీస్తు, ఇన్ క్రైస్ట్. సో అది మనం గమనించవలసింది. నాలో ఫలింపని ప్రతి తీగ, నాలో ఫలింపని ప్రతి ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ అని అన్నాడు. నాలో మీరు ఉన్నప్పుడు, ఆ మాట మళ్ళీ ఎక్కడెక్కడ ఉందో కొంచెం చూసాం, ఇంకా చాలా చోట్ల ఉంది. ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ అనేటువంటి మాట. ఆయనలో ఉన్నామంటే, క్రీస్తులో ఉన్నాము అని అంటే ఇక రక్షణ ఎలా పోతుంది? ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ. ఏంటి అని అంటే, ప్రభువే ఈ 15వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పాడు. అది ఏంటి అని అంటే, మీరు 3వ వచనంలో చూడండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. సో మనల్ని పవిత్రపరిచిన తర్వాత మరి ఎలాగ మనల్ని ఆయన మనకి పవిత్రత ఇచ్చిన తర్వాత, మరి పవిత్రత మన దగ్గరే ఉంది కనుక, పరిశుద్ధత మన దగ్గరే ఉంది కనుక, మరి పరిశుద్ధులైనటువంటి మనల్ని ఆయన ఎందుకు నరకంలో వేస్తాడు, తీసి పడేస్తాడు కదా? టేక్స్ అవే అనేది ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కొక్క తర్కం మనం ఆలోచించవచ్చు. కాబట్టి చాలా మంచి విషయం కదా ఈ టేక్స్ అవే అనేటువంటి మాట. తీసి పారవేయడం అంటే ఏంటి అని అర్థం చేసుకోవాల్సిన వాళ్ళగా ఉన్నాం కదా. దానికి సహకరించేటువంటి వచనం నాలో అనేటువంటి మాట, ఇన్ మీ అనేటువంటి మాట మనం గమనిస్తే, పిల్లరా, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఫలించమంటున్నాడు. ఫలించకపోతే మనల్ని నరకములో వేయడు. ఇది మనం గమనించవలసిన. మరి ఏం చేస్తాడు అని అంటే, మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. అది నేర్చుకోవాల్సినటువంటి మంచి విషయంగా ఉంది. ఇప్పుడు చెప్తాను చూడండి. టేక్స్ అవే అనేటువంటి మాట దేవుడు వాక్యంలో మొదటి గ్రీకులో రాయబడింది కదా. అప్పుడు AIRO, ఎయిరో అనేటువంటి మాట రాయబడింది. ఈ ఎయిరో అనేటువంటి గ్రీక్ మాటకి అర్థం ఏంటి అంటే, టేక్ అవే, టేకప్, లిఫ్ట్ అప్ అనేటువంటి మాట రాయబడింది. నాకు ఆ మాట నచ్చింది, లిఫ్ట్ అప్ అనేటువంటి మాట. ఈ ఫలించినటువంటివి ద్రాక్ష తోటల గురించి మనం ఒకసారి అలాగే ఊహిస్తే కనుక, అవి ఫలించనేవి కనుక అవి పాడైపోయి వాడిపోయి అన్నట్టుగా క్రిందకి ఇలా వారిపోయి ఉంటాయి అని అనుకుంటాం ఆ తీగలు. సో అట్లా ఉన్నట్లయితే దృష్టిస్తే వాటిల్ని ఆయన ఏం చేస్తాడు?
లిఫ్ట్ చేస్తాడు. ఫలించడం లేదు కాబట్టి లిఫ్ట్ అప్ చేస్తాడు అన్నమాట. దేవుని వాక్యంలో ఈ మాట చాలా చోట్ల రాయబడ్డాయి. మనం దేవుని వాక్యంలో అది గమనించవచ్చు. ఎక్కడ అంటే మత్తయి సువార్త 14:21 చదవండి. మత్తయి 14:20. మత్తయి సువార్త 14:20. ఇంకోటి మత్తయి సువార్తలోనే 27:32. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. టుకప్ అనేటువంటి మాట రాయబడింది. గంపల నిండా ఎత్తిరి అని రాయబడింది. అక్కడ తీసి పారవేయును అన్న దగ్గర వాడబడినటువంటి ఎయిరో అన్నమాట. ఇగో ఆయన ఆహారం పంచిపెట్టినప్పుడు మిగిలినటువంటి వాటిని ఎత్తండి అన్నాక అప్పుడు ఉపయోగించిన మాట ఒకటే అన్నమాట. ఎత్తండి, పైకి ఎత్తండి, నింపండి, టుకప్ అనే మాట. 14:20 చదివారు. 27:32 అదే సువార్తలో 27:32 త్వరగా. మత్తయి సువార్త 27:32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా సిలువ మోయుటకు అతని సిలువను మోయుటకు బేర్ అనేటువంటి మాట. మొయ్యడం, ఎత్తడం, ఎయిరో అనే మాట. మరొక మాట చూసేద్దాం. మత్తయి సువార్త యోహాను సువార్త 1:29. యోహాను సువార్త 1:29. త్వరగా. యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసునొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. టేక్స్ అవే అనేటువంటి మాట. టుక్ అప్, బేర్, టేక్స్ అవే అంటే ఎయిరో అనేటువంటి మాట రాయబడింది. లిఫ్ట్ అప్ అది బాగా అర్థం చేసుకున్నారు. టేక్ అప్, టేక్ అవే అనేటువంటి ఇంగ్లీష్ మాటలు వినబడుతున్నా మనకి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనల్ని నిలబెట్టేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని నింపేవాడుగా ఉన్నాడు. ఆయన మనం ఫలించడానికి సాయం చేసేవాడుగా ఉన్నాడు. అది అర్థం చేసుకోవాల్సింది. ఫలింపనదేమని తీసి పారవేయడం అని ఆ మాట పట్టుకొని దేవుడు పూర్తిగా తోసేస్తాడు, నరకంలో నిన్ను తీసేస్తాడు సంఘంలో నుండి అని అనుకుంటున్నారు క్రైస్తవులు. కానీ అది కాదు. ఇక్కడ ఎయిరో అనేటువంటి ఒక మాట దగ్గర ఉన్నటువంటి చాలా మంచి అర్థం ఏంటంటే సులువుగా చెప్పుకోవాలి అంటే ప్రియులారా, అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము మనల్ని ఆయన కరెక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కరెక్షన్ అనేటువంటి మాట. దిద్దడానికి ఇష్టపడుతున్నాడు, సరిదిద్దడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. క్రమశిక్షణలో ఉండే విషయం ఏంటంటే సరిదిద్దడం. ఫలించడానికి దిద్దుబాటు, ఫలించడానికి ఆయన చేయవలసినటువంటి ఆ డిసిప్లిన్ అనేది ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఒక 3 సూత్రాలతో ఈ స్థలం నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, అనగా ఆయన తీసి పారవేస్తాడు అన్న మాటలో 2వ వచనంలో ఆయన గాడ్స్ ఇంటర్వెన్షన్, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు అంటే దేవుడు తీసి పారవేస్తాడు, దేవుడు కలగజేసుకుంటాడు. దేవుని ఇనిషియేషన్ ఇన్ అవర్ లైఫ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కలగజేసుకుంటాడు, దేవుడు ప్రవేశిస్తాడు, దేవుడు బాధ్యత తీసుకుంటాడు. ఎలాగా? మీరు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దగ్గరకు వస్తే అక్కడ మనం ముగింపులోకి వెళ్ళిపోవచ్చు. 12వ అధ్యాయంలో చాలా మంచి విషయాలు తెలియజేశాడు అన్నమాట. ఈ దిద్దుబాటుల గురించి, డిసిప్లిన్ గురించి చూడండి. 12వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలు 5వ వచనం నుండి 6వ వచనం దాకా నేను చదువుతాను. 12 హెబ్రీ 5:6 నా కుమారుడా పట్టుకోండి ఆ మాటని. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించు. నా కుమారుడా అన్నప్పుడు పాత నిబంధనలో వచ్చిన మనకి గుర్తుకు రావాలి. అదేంటి అని అంటే దేవుడు మనకి ఎలాగున్నాడు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయ ఆ గ్రంథం పంచకాండాల్లో చివరి కాండం 8వ అధ్యాయం దగ్గరకు మనం వచ్చినట్లయితే 5వ వచనంలో చాలా మంచి మాట ఉంది. ప్రియులారా, ప్రోత్సాహం వస్తుంది మనకి. నేను చదువుతూ ఉన్నాను. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకోవాలి. తన కుమారుని ఎట్లు శిక్షిస్తాడో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షిస్తాడు.
అంటే నా కుమారుడు అని పిలుస్తున్నప్పుడు దేవుడు మనకి ఏమై ఉన్నాడు? ఆయన తండ్రిగా ఉన్నాడు. కాబట్టి తండ్రిగా ఉన్నటువంటి ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఎందుకు అని అక్కడ వాళ్ళతో చెప్పాడు, ఇశ్రాయేలీయులతో అని అంటే, పిల్లరా మంచి మాట చూడండి. నీవు తెలుసుకొని 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 8:6, ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చూసారా, తండ్రి కుమారుని ఎలా శిక్షిస్తాడో అట్లే యెహోవా నిన్ను శిక్షిస్తాడు. ఇది తెలుసుకో ఆయన మార్గంలో నడుచుకోవడానికి ఆయనకు భయపడేటట్టుగా ఆయనకు భయపడాలంటే ఆయన దేవుడైనగా ఉన్నాడు కనుక నీకు ఆయన ఆజ్ఞల్ని గైకొనవలెను అని తెలియజేస్తాడు. పిల్లలు మన దినాన ఒక దృశ్యం ఈ సందర్భంగా మీ ముందు తీసుకొస్తాం. అదేంటంటే ఇంట్లో జరిగినటువంటి సంఘటన. మా చెల్లి కూతురు అనిత కూతురు లీజా ప్రజల మనకు తెలుసు కదా. తను ఎదురవ్వగానే మిమ్మల్ని చూడగానే నాకు నవ్వు వచ్చేస్తుంది మా అయ్య. మేము కలిసి ప్రయాణం చేసాము. సరదాగా తనతో కొన్ని సరదా మాటలతో కాలక్షేపం చేస్తూ వాళ్ళ వ్యాన్లో వచ్చాను నేను. సో ఇప్పుడు మేము చూడగానే నాకు గుర్తొచ్చేస్తున్నాడు, నవ్వు వస్తుంది అంది మామూలుగా. అప్పుడు విశాల్ అక్కడ ఉన్నాడు. విశాల్ ఏమన్నాడంటే, డాడీని చూడగానే మాకు భయం వేస్తుంది, నీకేమన్నా నవ్వు వస్తుందా అని. సరే, డాడీని చూస్తే పిల్లలకి ఎందుకు భయం వేస్తుంది అని అంటే, మొట్టమొదటిది ఆ భయం అది గౌరవప్రదమైనటువంటి భయం. రివరెన్షియల్ ఫియర్ దేనికి అని అంటే, డాడీ డిసిప్లైన్స్ us. As we are children, he is our God, our heavenly daddy. He disciplines us. ఆయన మనల్ని డిసిప్లైన్ చేస్తాడు. చాలా మంచి విషయాన్ని మనం అర్థం చేసుకొని ప్రార్థన చేయవలసినటువంటి వాళ్ళంగా ఉన్నాము. పిల్లరా, ఆయన మార్గాల్లో నడుచుకుని ఆయనకి భయపడేటట్టుగా ఆయన ఆజ్ఞలు గైకొనాలని వారికి చెబితే, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. హెబ్రీ గ్రంథకర్త, నా కుమారుడా ప్రభువు చే శిక్షణ తృణీకరించుకోము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. శిక్షిస్తే, డిసిప్లిన్ చేస్తే దాన్ని తృణీకరించద్దు. అలాగే ఆయన నిన్ను గద్దించేటప్పుడు విసిగిపోవద్దు. డోంట్ వెక్స్ వెన్ హి రిబ్యూక్స్. ఆయన గద్దించేటప్పుడు విసిగిపోకూడదు. యాకోబుతో మాట్లాడుతుంటాడు, యాకోబు నీవు నన్ను బట్టి విసిగినవి కదా. దేవుడు డిసిప్లైన్ చేస్తున్నప్పుడు మనము దాన్ని రిజెక్ట్ చేయకూడదు, అలాగే మనము విసిగిపోకూడదు. ఆయన గద్దించాలి, ఆయన శిక్షించాలి. మంచి మాట చూడండి పిల్లల, ప్రభువు తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడట? శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. కుమారుడు అన్నప్పుడు ఆయన మనకు తండ్రి అని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి తన కుమారుడిని ఎందుకు డిసిప్లైన్ చేస్తాడు అని అంటే, తండ్రి కాబట్టి మంచి మార్గంలో నడుచుకోవాలి కాబట్టి క్రమశిక్షణలో పెడతాడు. క్రమశిక్షణలో పెట్టని తండ్రి తన కుమారుని పట్ల ఏం లేనివాడో చూపిస్తాను. చూడండి పిల్లరా, ఎలా ఉంటున్నా అల్లరి చిల్లరగా ఉంటున్నా. ఇక్కడ పేరెంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా నేర్చుకోవచ్చు మనం. దేవుడు ఎలాగ మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు, దేవుడు ఎలాగ మన పట్ల వ్యవహరిస్తూ ఉన్నాడు, దేవుడు తండ్రి పాత్ర ఎలా పోషిస్తున్నాడో పిల్లలకి అన్నటువంటి వాళ్ళు ఆ పిల్లల విషయంలో మనం కూడా అట్లాగే. దేవుడు మనకు తండ్రి కనుక పిల్లలతో పాటు మన ఇంట్లో ఉండే మన పిల్లలతో పాటు ఆయన క్రమశిక్షణలోకి రావాలి. ఆయన ఎలాగా తన పాత్ర పోషిస్తున్నాడో మనం కూడా చక్కగా మన పిల్లల పట్ల కూడా ఆ పేరెంటింగ్ ప్రిన్సిపల్స్ని తీసుకోవాలి. నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రిన్సిపల్స్లో ఈ లేఖన భాగంలో 3 మంచి విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, దేవుడు క్రమశిక్షణకి మూలం. God is the source of the discipline. తెలుసండి, దేవుడే మూలం. క్రమశిక్షణలో పెట్టాలి అని అంటే, శిక్షించాలి అని అంటే, గద్దించాలి అని అంటే, ఇంకో మాట అక్కడ ఉంది, దండించాలి అని అంటే. పిల్లరా, శిక్ష అనే మాట ఉంది, గద్దింపు అనే మాట ఉంది, అలాగే దండింపు అనే మాట ఉంది, అలాగే పిల్లరా ఆ లేఖన భాగంలో హెచ్చరిక అనేటువంటి మాట కూడా శిక్షించేటప్పుడు, గద్దించేటప్పుడు, ఇగో దండించేటప్పుడు మనము ఆ హెచ్చరికని మర్చిపోకూడదు.
సో దేవుడే అందుకు తగును, దేవుడే అందుకు కర్త అనమాట. సో ఆయన దగ్గర నుంచి డిసిప్లిన్ రావాలి. సో డిసిప్లిన్ అనేది ఎలాగొచ్చింది, క్రమశిక్షణలో పెట్టడం అనేది ఎలాగొచ్చింది, ఆయన దానికి మూలం కనుక ఆయన తగును, ఆయనలో నుంచి ఉత్పత్తి అయ్యింది శిక్ష. ఇది ఎంతవరకు మీకు అర్థమైందో అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేయండి. మీ దృష్టి మరల్చకండి దయచేసి ప్లీజ్. అండ్ గాడ్ టాక్స్, డోంట్ డైవర్ట్ యువర్ బ్రెయిన్. మన డైవర్షన్స్ ఉంటాయి మనకి, బట్ అదే మనం ప్రార్థన చేసుకోవాలన్నమాట. దావీదులాగా నీవు నీ శిష్యునికి సహాయం చేయు, వినుబుద్ధి పుట్టించు అని. మీరు ఇక్కడ నుంచి తెలిసిపోతుంది అన్నమాట. మీ ఆవుళ్ళు, మీరు గోక్కోవడము, మీరు పిల్లల వైపు చూడటము, మీరు అప్పుడే మొబైల్ చూడటము, ఎక్కడ నుంచి తెలిసిపోద్ది మీరు ఎంత పరధ్యానంగా ఉన్నారా, మీరు ఎంత ఏకాగ్రత నిలుపుతున్నారా. Lord, give me undivided attention when you are speaking. మాట్లాడుతుంటే అందుకే ప్రార్థన అంటే ఏంటి, ఎంతసేపు అలాగొచ్చి ఆ కష్టాలు తెచ్చి, ఈ నష్టాలు పూరించి, ఆ లాభాలు ఇచ్చి, ఈ లాభాలు ఇచ్చి, ఆరోగ్యాలు ఇచ్చి, ఆస్తులు ఇచ్చి, ఇవి గుడుగుడు చేసి అరిసి మీద అని ఒక ఏడు పెడిచేసి ఆ తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. మన ప్రార్థనలో ఎలా ప్రార్థన చేయాలో అది కూడా నేర్చుకోవాలి, ఎలాంటి ప్రిపరేషన్తో రావాలో. 22వ అధ్యాయం ఆదికాండ కోసం నేను మీకు జ్ఞాపకం చేశాను. వర్షిప్ రిక్వైర్స్ మెటిక్యులస్ ప్రిపరేషన్. నువ్వేమో ఇక్కడికి వచ్చింది ఆ మెటిక్యులస్ ప్రిపరేషన్ మీ ప్రార్థనలో తెలుసుకోవాలి. చాలా చక్కటి ప్రార్థన చేశాడు ఇందాక ప్రదీప్. అసలు వినబడినటువంటి మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వాక్యం ఏంటి అని అంటే ఆ వాక్యం ఇంకా బాగా పెట్టి ఆ వాక్యాన్ని కూడా ఎత్తుపడతారు. మనం ప్రార్థన చేయడానికి ముందు మన ముందుకు వచ్చిన లేఖనం ఏంటో అది ఎత్తుపట్టాలి. ఒకసారి ఒక గుడ్ ఫ్రైడే రోజు సీరియస్గా ఉన్నారు కనుక చెప్తాను. విపరీతంగా ఎడుతుంది ఒక ఆవిడ. పొందూరులో చర్చిలో మేమందరం ఉన్నాము. ఆ ప్రక్కనే ఉన్నటువంటి జోగన్నపేట అనేటువంటి ఊరిలో నుండి ఒక ఆమె వచ్చింది. గుడ్ ఫ్రైడే చాలాసేపు ఉంటుంది కదా, 7 వాక్యాల వివరణ ఉంటుంది. ఇక అందరూ ఏడుస్తున్నారు, 3 అయిపోయింది, ప్రభు ప్రాణం పెట్టాడు అని. ఆ తర్వాత 3:30కి అందరం బయటకు వచ్చాం, కానీ ఆవిడ 5:30 వరకు రావడం లేదు. తలుపు వేసి సోదరుడు మనం బయటకు వచ్చామంటే ఇంకా ఎడుతుంది. ఏంటి యేసు ప్రభు, ఆ కుర్రాడు చిన్నవాడు బయటకు వచ్చి యేసు ప్రభు వారు మరణించారని చెప్పగానే అది అంతా ఆమె గుడ్లో ఉండిపోయిందో తెగ ఏడిచేస్తుంది అని అంటే పాస్టర్ గారు వెళ్ళారు. ఇక ఏంటమ్మా పరిస్థితి అని అంటే ఆవిడకి ఒక 5 సంవత్సరాల తర్వాత కిందట 10 సంవత్సరాల క్రిందట చనిపోయిన తాత గుర్తొచ్చింది. ఎడుతుంది. యేసు ప్రభు చచ్చిపోయాడు అన్నటువంటి ఆ తరుణంలో తాత ఎప్పుడో చచ్చిపోయాడంటే అది గుర్తొచ్చి ఎడుతుంది. ఆమెకి కొంచెం బ్రెయిన్ కూడా తేడాగా ఉంటుంది. కానీ అందులో నుంచి బయటకు వచ్చాక ఒక పాఠం చెప్పారు పాస్టర్ గారు. దేనికోసం ఏడవాలి? సిలువలో ఆయన అలాగా వెళ్ళిపోతూ ఉంటుండగా స్త్రీలుగా ఎదురవగానే ఉన్నాడు. మీ నిమిత్తం ఏడవాలి, మీ బిడ్డల నిమిత్తం ఏడవాలి. నేను మరణించానని అంటే ఏంటి? నేను మరణించకపోతే మీరు మరణించిన నరకంలోకి పోతారు. మీరు మీ పిల్లలు పరలోకంలోకి వెళ్ళాలని ఏడవండి. ఎందుకు ఏడవాలి? ఏం ప్రార్థన చేసుకోవాలి? అది ఎలాగా? ప్రియులారా, క్రీస్తునందు సహోదరులారా, క్రీస్తునందు సహోదరులారా, ప్రార్థనలో రకాలు ఉన్నాయి. దావీదు చూడండి ఎలా ప్రార్థన చేస్తాడు. నాకు ఏకాగ్రత, ఏక మనసు దయచేయము. యెషయా చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు. నాకు వినుబుద్ధి దయచేయి. వినుబుద్ధి నాకు దయచేవా, ఏకాగ్రత నాకు దయచేవా అని ప్రార్థన చేసుకున్నారు వాడు. కాబట్టి మనం మన ప్రార్థనలో పెట్టవలసినటువంటి పదాలు బట్టి ప్రభు మీద మన లక్ష్యం నిలుపుగలుగుతాం. ఫలించలేదు ఏం చేస్తాడు? కొంతమంది అనుకుంటున్నారు నరకంలో వేసేస్తాడు అని. అది కాదు అని ఇప్పుడు దాకా చెప్పాం. మరి ఏంటి అని అంటే మనం ఫలించడానికి ఆయన మన క్రమశిక్షణలో పెడతాడు. అది అవసరం. దాన్ని తృణీకరించొద్దు. దాన్ని విషయంలో, ఆ గద్దెంపు విషయంలో విసిగిపోవద్దు. దేవుడు గద్దించాలి, దేవుడు శిక్షించాలి. దేవుడు మనల్ని డిస్ట్రాక్ట్ చేసేడు కానీ ఆయన డిసిప్లైన్ చేస్తాడు. గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ us to discipline us but not distract us. నశింపజేసేడు, నరకంలో తోసేడు. మనం దోహేద్దాం అంటుంటా. పాపం చేసావా నరకాలు పోతావు. ఇదిగో నువ్వు ఆ పని చేసావా, ఈ పని చేసావా, అయితే అంతే నీ పని,
అని మన నమ్మకంలో మనుషులను వేసేస్తామన్నమాట. ఇక మంచి విషయం చెప్పిన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే నాకు ప్రతిప్రియ చాలా నచ్చింది. ఒకవేళ ఆయనే కనుక శిలువ మీద నుండి వచ్చేటువంటి ఆ శిక్షని దేవుడై ఉండి మనుషులు తను అలా శిక్షిస్తుంటుంటే, కొరడా దెబ్బలు కొడుతుంటుంటే, ఆపగాళ్ళు తిరిగి కొట్టాడంటే మన అడ్రస్లు ఎక్కడ పోతారు? ఆ కొరడా పుట్టుకు పట్టుకొని మనం తిరిగి కొడితే ఆడు తిరిగి తిరగబడలేడు. ఈ మంది కాదు కదా, 12 సేనావ్యూహంలో ఆయన అంటాడు కదా. పేతురు తొందరపడి కత్తి తీసేసి మలుకుని పీక తీసేద్దాం అనుకుంటాడు. ఆయన పక్కకు తప్పుకుంటే చెవి నరికేస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, నేను ప్రార్థన చేస్తే 12 సేనావ్యూహంల కంటే ఎక్కువ మంది వచ్చి నా ప్రార్థన విని తప్పించలేడు, తిరుగుబాటు చేయలేదు. ఆయనకి నువ్వు గుర్తొచ్చావు, ప్రార్థన చాలా బాగుంది. ఆయనకి నేను గుర్తొచ్చాను, ఆయనకి సంఘం గుర్తొచ్చింది, అందుకే భరించాడు ఆయన. మనమేమో జలపాతం దగ్గర సీతంపేట దగ్గరికి వెళ్తూ ఉంటుంటే దారిలో ఒకసారి మంచి విషయం జ్ఞాపకం చేశాడు. ఆ ప్రక్కన మా పెద్ద చెల్లి కొడుకు ర్యాన్సన్ ఉన్నాడు డ్రైవ్ చేస్తూ. ఆ గుర్రం చూస్తే నీకేమనిపిస్తుంది? గుర్రుని పట్టుకెళ్తున్నారు, కనుమకి వేసాడు. ఆ గుర్రం పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంటే ఏమనిపిస్తుంది దాన్ని చూస్తుంటుంటే? అంటే ఏమనిపిస్తుంది? గుర్రెలు తీసుకెళ్తున్నారు, మాంసం వేస్తారు అంతే అనిపించిందా? ప్రభువు కూడా మన కోసం వధకు సిద్ధపడిన వాడిగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా గొర్రెలా ఉంటుంది, అలా ఉన్నాడు. అది వెళ్ళిపోతుంది, అది తెలియదు అని ప్రభువుకు తెలుసు. గొర్రె దేనికి తీసుకెళ్ళబడుతుందో, కనుగోలు చేసేద్దామని తీసుకెళ్తున్నామన్న సంగతి నాకు తెలియదు. కానీ మౌనం వెళ్ళిపోతుంది తలుపుకుంటూ. ఎవరో దాని తల తీసేస్తారండి, దానికి తెలియదు. మరొక 2 రోజుల్లో తల తీసేస్తారని దానికి తెలియదు. అని యేసు ప్రభు వారికి తెలుసు. ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు గుర్తొచ్చావు, నేను గుర్తొచ్చాను. ప్రియులారా, మంచి విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నరకంలోనికి మనల్ని ఎవరిని వేయడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నరకానికి ఇంకా రిబ్బన్ కటింగ్ చేయలేదు. ఎస్కటాలజీ మన బైబిల్లో చదివితే, భవిష్యత్ శాస్త్రం చదివితే ఇంకా నరకానికి రిబ్బన్ కటింగ్ చేయలేదు ఆయన, దాన్ని ఓపెన్ చేయలేదు ఆయన. ఆయన మనము జాగ్రత్తగా వాక్యం చదివితే ఆయన వచ్చి మొట్టమొదట రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత నరకంలో ఎవరిని వేస్తాడంటే సాతానుని వేస్తాడు. నిన్ను నన్ను అందులో వేయాలని లేదండి. ఈలోగా మనల్ని డిసిప్లైన్ చేయాలనుకుంటాడు తప్ప డిస్ట్రాక్ట్ చేయాలని అనుకోడాలి, నాశనం చేసేయాలి, నరకంలో తోసేయాలని అనుకోడాలి. ఆయన ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడో తెలుసా? ఆయన ఎందుకు ఆగుతున్నాడో తెలుసా? ఈ సంవత్సరం కూడా ఎందుకు ఆగాడో తెలుసా? లాస్ట్ టైం మనం చదువుకున్నాం, ఇగో ఈ చెట్టు ఫలించలేదు అని. ఇగో ఆ యజమానితో ఆ తోట మాలి అడిగాడు. ఏమని అడిగాడు? ఈ సంవత్సరం కూడా ఉంటే నేను ఫలించిన సరి లేని ఎడల కలిపివేయము, ప్లీజ్ గివ్ ఛాన్స్, 1 year ఛాన్స్ ఇవ్వా. ప్రభు అట్లాగా మనకి కృపనిచ్చి ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. అంతే తప్ప నరకంలో వేసాడు. నరకంలో ఎవరిని వేస్తాడంటే ముందు సాతానుని వేస్తాడు, వాడిని వెంబడిస్తే వాడిని వేస్తాడు. ఇక తను వెంబడించకుండా, తను ఫాలో అవ్వకుండా, తను ఇమిటేట్ చేయకుండా, ఇఫ్ యు ఆర్ నాట్ అట్ ఆల్ ఇమిటేటింగ్ జీసస్ క్రైస్ట్, శిష్యులతో చెప్తాడు, ఫాలో మీ, ఇమిటేట్ మీ, ఫాలో మై లైఫ్ స్టైల్, నా జీవిత విధానాన్ని అనుసరించాడు. ఫాలో మీ, ఫాలో మై ఎగ్జాంపుల్. అది పౌలుకు బాగా అర్థమైంది కనుక ఆ యేసుతో శిష్యత్వం చేసి ఫాలో అయ్యాడు. ప్రభువుని పోలు నడుచుకున్నాడు. కొరింథీయులారా, ప్రభువుని పోలు నడుచుకొనుచున్న నన్ను పోలు మీరు నడుచుకోండి. అంత గట్స్ ఉండాలి. నేను ప్రభువుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పడానికి. నేను వాక్యం పాటిస్తున్నాను అని మా పిల్లలతో కనీసం మీరు నాలాగా పాటించండి అని చెప్పడానికి గట్స్ ఉండాలి. నేను వాక్యానుసారంగా ఉన్నాను పిల్లలారా అని మన సొంత పిల్లలతో అబద్ధాలు నేర్పించేస్తాము. లేమో అని చెప్పురా. నాకు ఒక లెసన్ ఏంటంటే అప్పటి నుంచి మానేశాను నేను.
బండి ఇలా తీసి ఇలా స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడు మీటింగ్కి ఆలస్యమే కదా మన బండి, అందుకే మీ బండి అలాగే ఉంది. యథారాజా తథా ప్రజ. మీ బండి అలాగే ఏడుస్తుంది. ఎందుకంటే మరి రాజుగారు అలాగే ఉన్నారు. రాజుగారు అంటే రాజు గారు ప్రతాప్ రాజు, అదేంటో నాకు రాజే. ఈ రాజుగారు ఎలాగ ఉన్నారు కాబట్టి మీరు కూడా అలాగే ఉన్నారు. 10 అంటే 11, 11 అంటే 12, 12 అంటే 1 గంట, ముగిస్తానని అరగంటని గంటని ఇంకా కొనసాగింపు అందరం మార్చుకోవాల్సిన విషయంగా ఉంది. బండి ఇలా స్టార్ట్ చేశాను, టైం అయిపోతుంది. ఫస్ట్ గారు పాటలు అయిపోయి వస్తున్నారా అని అంటే అక్కడ నిలబడ్డాడు విశాల్. ఆన్ ద వే బ్రదర్ అన్న. డాడీ మీరు ఇక బండే స్టార్ట్ చేయలేదు, ఆన్ ద వే అంటారేంటి? ఇక నవ్వు వచ్చింది కానీ నాకు సిగ్గు వచ్చింది. ఆ రోజు నుంచి బండి ఏం చేస్తే అదే చెప్పడమే. బ్రదర్ ఏం తొందరపడకండి, కావాలంటే మరొక పాట పాడండి, నేను వచ్చి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. బండి ఇప్పుడు తీసాను, బండి ఇప్పుడు ఎక్కాను, బండి ఇప్పుడు స్టార్ట్ చేశాను, బండి ఇప్పుడు ఇగో మిల్లు దగ్గరకు వచ్చింది, ఇక బండి ఇప్పుడు సిసిచెట్టు దగ్గరకు వచ్చింది, బండి ఇప్పుడు 7 రోడ్ జంక్షన్ దగ్గరకు వచ్చింది. ఏం చేస్తే అదే. కొన్నిసారి పిల్లలు చెప్పేస్తా ఉంటారు, కాదు అంకుల్ కాదు, మా మమ్మీ ఎవరితో ఆడుతుంది, డాడీ లేదు. సిగ్గుపడాలి పిల్లలు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ బ్యాడ్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి ఇస్తాం. ఉంటావు ఉడతావో చచ్చిపోతావు, అదే ఎగ్జాంపుల్ పిల్లలు నేర్చుకుంటాం. అసలు మన ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయితే మేము చెప్పాను అన్నమాట, మనం ఏం చేస్తారో అదే పిల్లలు చేస్తారని అన్న ఒక ఉదాహరణ సరదాగా జ్ఞాపకం చేస్తాను, మీరు కూడా నవ్వుతారు. ఒక ఇంట్లో ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళు 2 వీధుల అవతల ఉన్నటువంటి ఒక ఆయనకి అస్సలు జుట్టు లేదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అల్ల గుండు బచ్చాడా అని అనుకుంటున్నారు. గుండు బచ్చా అనుకుంటున్నారు. అయితే వాళ్ళ ఇంట్లో ఒక రూల్ ఉంది, పిల్లలు ఉండేటప్పుడు పెద్దలు మాట్లాడేటప్పుడు పిల్లల్ని ఎవరు కూడా ఉంచకూడదు, గుంటురాదు. కానీ ఒక చిన్న సినిమా ఉంది, చిన్న పిల్ల అందరికంటే 20 మంది పిల్లలు చూసింది. ఎప్పుడు వినేసింది ఈ పెద్దల సంభాషణ. ఆ 2వ రోజే ఆ 2 వీధులు వెనకాల ఉన్నటువంటి పెద్ద ఆయన వచ్చాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది, అంకుల్ గుడి వచ్చా అంటే మీదే కదా. ఆయన పెద్ద బ్యాంక్ ఆఫీసరు, సిగ్గైపోయి ఏమాలో తెలియక నలిగిపోయి లోపలికి వచ్చి, అవును నాకు తెలిసి మీరు అలాగ అనుకుంటున్నారు కాదు, గుడికి వచ్చా అని అనేసి. వీళ్ళందరూ స్టన్ అయిపోయారు అనమాట. దీనికి ఎలా తెలిసింది? మనం అనుకుంటున్నటువంటి మాట. పిల్లరా చాలా జాగ్రత్తగా ఉంటారు. నేను మధ్యాహ్నం కొంచెం అలా చేరబడ్డాను, అలా వాక్యం రాసుకుంటున్నాను. వీధిలో ఉండేటువంటి వాళ్ళు పట్టుకోవాలి, వారు పెళ్ళిళ్ళ గురించి పిల్లల గారు మాట్లాడుతున్నారు. నేను లోపల ప్రార్థన చేస్తాను. అప్పుడే పెళ్ళిళ్ళ గురించి పిల్లల గారు ఎందుకు పెద్ద మాటలు పిల్లలు ఆడేస్తాం. ఫాలో అవ్వాలి ప్రభుని, చాలా ఎగ్జాంపులరీగా ఉండాలి. మనం 10 గంటలు లేచి మేము 6 గంటలు లేచి కూడా చదువుకోరా అనడానికి, ఇలాంటివి ఎన్నో ప్రాక్టికల్ విషయం. క్లోజ్ చేయడానికి ముందు ఒక మంచి విషయం నేర్చుకున్నాము. అదేంటో తెలుసా? ఎందుకు ఆయన మనం డిసిప్లిన్ చేస్తాడు అని అంటే, ప్రియులరా, ఆయన మనల్ని అందరినీ చేస్తాడు అని కూడా నేర్చుకోవాలి. 2వ సూత్రం, అందరు. గాడ్ డిసిప్లైన్స్ ఆల్ బిలీవర్స్. ఎలా తెలుస్తుంది అది? దేవుడు సోర్సు అనేది కూడా తెలిసింది మనకి. దేనికి సోర్సు? క్రమశిక్షణలో పెట్టడానికి మూలం ఆయనే, సరిపోతాడు ఆయనే. ఆయన తీసి పారవేయను అంటే దేవుడు ఈజ్ ద సోర్స్ ఆఫ్ డిసిప్లిన్. 2వది ఫలింపని ప్రతిదీగే అన్నమాట, ఫలించు ప్రతిదీగే అన్నమాట. ప్రతి 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 అన్న దగ్గర ఎవ్రీ బిలీవర్, ఆల్ బిలీవర్స్ షుడ్ బి డిసిప్లైన్డ్ బై గాడ్. ఆయన డిసిప్లైన్ చేస్తాడు. ఈ డిసిప్లైన్స్ ఆల్ బిలీవర్స్. తన పిల్లలందరూ ఫలించాలని కోరుతాడు అనమాట. తన పిల్లలందరూ ఆత్మీయంగా ఫలించాలని కోరుతాడు అనమాట. తన పిల్లలు అన్నప్పుడు ఆయన తండ్రి, ఇక తండ్రిగా ఆయనకి మన మీద ఉన్నది ఏంటో అది నేర్చుకొని ముగించేసుకున్నాం. అదేంటో తెలుసా?
He always acts out of love. ఎందుకు డిసిప్లిన్ చేస్తాడు, ఎందుకు గద్దిస్తాడు, ఎందుకు దండిస్తాడు, ఎందుకు హెచ్చరిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు అంటే మంచి విషయం. తాను ప్రేమించు, అవుట్ ఆఫ్ లవ్. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక. ఎందుకు పిల్లల్ని కొడతామంటే, ఎందుకు పిల్లల్ని తిడతామంటే, ఎందుకు పిల్లల్ని గద్దిస్తామంటే, ఎందుకు పిల్లల్ని శిక్షిస్తామనంటే పిల్లరా ప్రేమిస్తామన్నమాట. మన ప్రేమ ఎలాంటిదంటే వాళ్ళని ఎంత ప్రేమిస్తాము అని అంటే విలేజ్లో కొన్నిసార్లు వాతావరణం చూస్తాం. మేనమామలకి మేనత్తలకి ABCDF మాట్లాడతారు. ఎల్ ఇలాంటివన్నీ Bలు Cలు Dలు అర్థమైపోతుందా? అలా మాట్లాడుతుంటుంటే మనం నవ్వుతాం. చూసావా నిన్ను ఎలా తెలకుందో అని తల్లిదండ్రులు అంటుంటాం. ప్రేమిస్తే ఇలా మాట్లాడకూడదు, ప్రేమిస్తే ఇలా రాకూడదు. ఓలే ఓసే అది ఇది నవ్వుతుంటాం. ఎంత గొప్పగా ఎంత ఆనందం ఉంటుందో ఆ భాష. మంచిది కాదు అని ప్రేమిస్తే చెప్తాము. ఇంగ్లీష్లో ఒక ఆయన ఏమన్నాడంటే దీన్ని ది గుడ్ హర్ట్ అన్నాడు. మంచి గాయం, కొట్టాలి, తిట్టాలి, గద్దించాలి, సరి చేయాలి. దాని వెనుక ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలియదు. ప్రేమతో ఉన్నప్పుడు ఇలా చేస్తున్నామని పిల్లలకి అర్థం కావాలి కదా. ఇది పేరెంటింగ్ ప్రిన్సిపలే. బట్ దేవుడి దగ్గర నుంచి ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తున్నాడంటే, దేవుడు మనల్ని ఎందుకు బుద్ధి చెప్తున్నాడంటే మన బుద్ధి మనం ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. ఎందుకు డిసిప్లైన్ చేస్తున్నాడంటే he loves us. He loves us so that he disciplines us. మంచి కంక్లూజన్ అని నేను భావిస్తాను. God is a source of discipline and he disciplines all believers and he acts out of love. Always, ప్రతిసారి ఆయన ఎందుకు అనంటే అలా గద్దిస్తాడు ప్రేమను బట్టి. నువ్వు పాపంలో ఉన్నంత వరకు ఆయన గద్దిస్తూనే ఉంటాడు, ఆయన దండిస్తూనే ఉంటాడు, ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు. అది మానుకునేదాకా. నేను మంచిగా రాసుకున్నాను ఆ విషయాన్ని. ది డిసిప్లిన్ డస్ నాట్ హ్యావ్ టు కంటిన్యూ. ఎప్పుడు అలాగా గద్దించుకుంటూనే, ఎప్పుడు అలాగా దండించుకుంటూనే, ఎప్పుడు అలాగా శిక్షించుకుంటూనే ఉండడు. ఆ డిసిప్లినరీ యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనుకోకూడదు. ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే నువ్వు మళ్ళుకునేదాకా, నువ్వు తెలుసుకునేదాకా, నువ్వు నేర్చుకునేదాకా. ఇట్స్ ఆల్ అప్ టు మీ. నా మీద ఆధారపడి ఉంది దేవుని గద్దెప్పు, నీ మీద ఆధారపడి ఉంది దేవుని గద్దెప్పు. ఎంతకాలం ఉంటుందంది? నువ్వు కనుక అటు నుంచి తిరిగిపోతే, ఫలించడానికి ఇష్టపడితే అప్పుడు ఏం చేస్తాడు? ఆపేస్తాడు. తన గద్దెంపు ఆపేస్తాడు, తన డిసిప్లిన్ ఆపేస్తాడు, తన శిక్షణ ఆపేస్తాడు. చాలా మంచి విషయం అన్నమాట. ప్రియులారా, ఇట్స్ ఆల్ టు మీ. ఐ విల్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ పెయిన్ యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యాంగ్ ఆన్ టు మై సెల్ఫ్. నొప్పిగానే ఉంటుంది ఎంతవరకు అని అంటే ఆయన గద్దిస్తుంటుంటే, ఆయన శిక్షిస్తుంటుంటే, ఆయన దండిస్తుంటుంటే ఎంతవరకు నొప్పుకుంటుంది అని అంటే నేను పాపాన్ని అంటుకునేంత వరకు నొప్పే. పాపాన్ని మానుకునేసరికి ఆయన గద్దెంపు ఆపేస్తాడు, ఆయన శిక్ష ఆపేస్తాడు, ఆయన దండింపు ఆపేస్తాడు. మనం ఫలిస్తాం. ఫలించడానికి ఇష్టపడదామా? ఈ ప్రిన్సిపల్స్ని మనం తెలుసుకున్నామా? ప్రేమతోనే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి ఎంత మంచి విషయం. కాబట్టి నువ్వు ఫలించకుండా అలా ఉండిపోతుంటుంటే, ఫలాలు నీ దగ్గర ఎంతకాలం రాకపోతే ఆ కన్సిస్టెంట్గా అలాగా నీ లైఫ్ ఉంటుంటుంటే, నో ఫ్రూట్ అన్నట్టుగా ఉన్నట్లయితే గాడ్ విల్ ఇంటర్వెన్ టు డిసిప్లిన్. తప్పనిసరిగా ఆయన తన పిల్లలు ఫలించేవారిగా ఉండాలి. కానీ ఒక మంచి మాట వాడతాను, ఆత్మీయంగా గుడ్డుతనంతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. స్పిరిచువల్ బ్యాలెన్స్ అనేది ఉండకూడదు. స్పిరిచువల్ ఫ్రూట్ఫుల్నెస్ అనేది మన దగ్గర ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. మధ్యాహ్నం వేళ ఆ విషయాన్ని మనం గమనిద్దాం. ఈ మిట్ట మధ్యాహ్నం ప్రభువు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, క్రమశిక్షణలో పెట్టగలిగే అర్హత, యోగ్యత, మూలం నువ్వే. ప్రభువా, మాలో ప్రతివారు ఫలించాలని కోరుకుంటుంది నువ్వే. మా మీద ప్రేమతో ఉన్నావు నువ్వు అని ప్రభుకి స్తుతులు అర్పిస్తూ
ప్రార్థన చేద్దామా? తనలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన ప్రభా నీకు వందనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుండి ఆయన ప్రభా మీరు మాకు నేర్పిస్తున్నటువంటి పాఠాల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మమే ప్రేమతో మమ్మల్ని క్రమశిక్షణలో పెడతావు. నువ్వు యోగ్యుడు, నువ్వు అందుకు సరిపోతావు. నువ్వే అలా ఉండి మాకు ఎలా చెబుతావు ఏంటి అని అనడానికి నీలో లోపం లేదు ప్రభా. నువ్వు తండ్రి ప్రభా, మమ్మల్ని నీవు ప్రేమతో దండిస్తున్నావు, ప్రేమతో గద్దిస్తున్నావు, ప్రేమతో శిక్షిస్తున్నావు. మేము నరకానికి పోవడం ఇష్టం లేని ప్రేమ కలిగిన దేవుడు, మేము ఫలించాలని కోరుతున్నటువంటి దేవుడివి నీవు ప్రభా. ఎంత గొప్ప తండ్రివి, నీకు వందనాలు స్వామి. నీకు భయపడినట్లుగా నీ ఆజ్ఞలను గైకొనడానికి, నీ మార్గంలో నడుచుకోవడానికి నీవు ఒక తండ్రి తన కుమారుని ఎలా శిక్షిస్తాడో అలాగా మమ్మల్ని శిక్షిస్తున్నావు ప్రభా. నీ శిక్ష మాకు కావాలి, నీ గద్దింపు మాకు మంచిది అయినా ప్రభా. నీవు మమ్మల్ని దండించడం మాకు మంచిదే. అందుని బట్టి వందనాలు చెల్లిస్తాం, అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఫలించని మా బ్రతుకుల్లో ఫలింపు దయచేయండి, ఆత్మీయ ఫలింపు దయచేయండి ప్రభా. ఆత్మీయంగా ఫలించకుండా ఉండే జీవితం ఉండకూడదని ఆశపడుతున్నావు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. సాతాను నరకంలో వేయడానికి నరకాన్ని చేసావు, కానీ మనుషులు నరకంలో వేయడానికి నరకాన్ని నువ్వు చేయలేదు. సాతాను ఒకవేళ మేము వెంబడిస్తే కనుక సాతానుతో పాటు మమ్మల్ని నరకంలో వేస్తావు తప్ప ఏదో ఒక్కరు నశించిపోవడం, నరకానికి పోవడం ఇష్టం ఉంది. గొప్ప ప్రేమ ప్రభు, నీ ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిస్పందిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ కృతజ్ఞతలు అందుకోండి, మాకు సహాయం చేయండి. ఈ పాఠాలు మా బ్రతుకులో తీసుకురావడానికి సహాయం చేయండి. ఎంతకాలం ఫలించకుండా అలా ఉంటుంటే నువ్వు చొరవ తీసుకొని మా జీవితాల్లో ప్రవేశించి మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టకుండా ఉండవు అనే పాఠం బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకు ఇంకా బలపరచండి, విభూతి తెచ్చండి, ఏకాగ్రత తెచ్చండి, మనసు పెట్టడానికి సాయం చేయండి, పరధ్యానంగా ఉండకుండా సాయం చేయండి. మీ మాటలు మూటగట్టుగా గుండెల్లో గట్టిగా నాటుకోవడానికి, పెట్టుకోవడానికి, ఉంచుకోవడానికి సాయం చేయండి. ఓ మరియలాగా సాయం చేయండి, ఆమె హృదయంలో పదం చేసుకుంటుంది ఈ మాటలు. ఓ యాకోబులాగా సాయం చేయండి. అతగాడు నువ్వు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. దర్శనాల ద్వారా నువ్వు చెప్పిన ప్రతిదీ కూడా కుమారులను చూస్తూ, 10 మంది కుమారులను చూస్తూ, ఆయన ప్రభా ఆ 12 మందిని చూస్తూ ఆయన ప్రభా యాకోబు వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి, మనసులో ఉంచుకున్నాడు. అతగాడు ఆయనలాగా ఆమెలాగా మనసులో ఉంచుకోవడానికి, హృదయంలో భద్రం చేసుకోవడానికి సాయం చేయాలి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప మనందరికీ సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన ఉండుగాక. ఆమేన్.